ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా లాంగ్ వీడియో కోసం. ఇవాళ అయితే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ కిట్టునైతే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే మేమిద్దరం వెళ్తున్నాము. చిన్ను అన్నయ్యకి టైం అయింది బేటా, తీసుకురావడానికి వెళ్దామా అని చెప్పడమే ఆలస్యం అండి. ఎప్పుడో చెప్పుల దగ్గరికి వెళ్ళి వాడి చెప్పులు నా చెప్పులు తీసి కొంచెం లేట్ అయ్యాను అనుకోండి, అమ్మ అని కేకలు వేస్తూ ఉంటాడు. ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే వాడు చేసే పని ఫస్ట్ జారబండ అండి. అన్నయ్య కోసం వెళ్ళి అన్నయ్యని పిలవాడు. ఫస్ట్ జారబండ జారిన తర్వాత అన్నయ్య. ఇక్కడ కిట్టు చూడండి, ఫస్ట్ టైం కదా చాలా డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను నాన్న అని చెప్తే సిగ్గుపడుతున్నాడు. మెల్లగా అయితే ఇంకా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకున్న ఏం చేసినా ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తానండి. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి రానిస్తాను. ఎందుకంటే బయట ఆడుకున్నా సరే నేనైతే కాళ్ళు చేతులు నీట్గా కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి తీసుకుపోతాను. వాళ్ళతో పాటు నేను కూడా కడుక్కుంటాను. వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు. ఇక మన ఇంట్లోకి వచ్చిందారే అవి ఇవి ముట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు ఎక్కడికి వెళ్ళు నువ్వు అవైతే నీట్గా కడుక్కో అని చెప్తాను. వాళ్ళకి అదే అలవాటైంది. వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వాడి డ్రెస్సు వాడే పెట్టుకుంటాడండి. నేనే మడత పెడతా మమ్మీ అని చెప్పేసి నన్ను అస్సలు పెట్టనియడు, వాడే పెడతాడు. ఎప్పుడో ఒకసారి నువ్వే పెట్టు మమ్మీ అనేసి అయితే చెప్తాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా మడత పెట్టి పెట్టేశాడు. ఏం కావాలి? ఎగ్ ఆమ్లెట్ చేయనా? ఎగ్ ఆమ్లెటా? చిప్సా? ఎగ్ ఆమ్లెట్ చేస్తాను అన్న ఈరోజు. చిప్స్ వద్దు, చిప్స్ మొన్న చేసిన కదా. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఓకే. మళ్ళీ ఎల్లుండి చేస్తా చిప్స్, సరేనా? ఈరోజు మార్కెట్ కదా, బనానాస్ తీసుకొస్తా, అరటికాయలు, చిప్స్ చేస్తా ఆ రోజు చేసినట్టు ఓకే. ఈరోజు ఆమ్లెట్ ఓకేనా? ఇట్రా కనిపించట్లేదు ఓకే. సరే చేస్తాను, బాయ్. మా బుడ్డోళ్ళ కోసం అయితే నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ అండి. ఇందులో అయితే ఎక్కువ ఏమీ యాడ్ చేయను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఇంకా వేరే ఏది వేయను. వాళ్ళు ఇలా ప్లెయిన్గా ఉంటేనే తింటారు. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిగడ్డ వేసిన అస్సలు తిన్నారు, వాళ్ళకి నచ్చదు. ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ప్లెయిన్గానే వేసి ఇస్తుంటాను. అన్ని లైట్గా వేసి. ఇది చూడండి ఎంత బాగా పొంగుతుందో. నేను ఆమ్లెట్ వేసిన వెంటనే దానిపైన అయితే మూత పెడతానండి. అలా మూత పెట్టడం వల్ల అది మంచిగా పొంగినట్టు అనిపిస్తుంది. అంటే అంత పొంగదులే, లైట్గా పొంగుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను ఏ వంట చేసినా నా పిల్లలు అయితే నా కిచెన్లో ఆ పక్కనే కూర్చుంటా అంటారు. సిలిండర్ పక్కనే, ఆడనేమో ప్లేస్ తక్కువగా ఉంటుంది, ఆడనే కూర్చుంటా అంటారు. ఎప్పుడో ఒకసారి చర్లే వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఆడ కూర్చొని ఇస్తాను. ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నాను కదా, చూస్తాం మమ్మీ అని చెప్పేసి అంటే ఆడ కూర్చోబెట్టాను. వేసిన తర్వాత అక్కడి నుంచే ఇంకా బొమ్మలు చూస్తున్నారు. సిలిండర్ పక్కన కూర్చోబెట్టకండి అక్క అనేసి అయితే మళ్ళీ తిట్టకండి. ఏదో వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి కొద్దిసేపు అని చెప్పేసి అక్కడే నేను ఉంటాను కాబట్టి అక్కడ కూర్చోబెట్టాను. చూడండి ఎంత బాగా పొంగిందో. చాలా అంటే చాలా బాగా పొంగింది కదా. ఒక బాబుకి అయితే రెడీ అయింది. మరి ఇంకో బాబుకి వెయ్యాలా? లేకపోతే ఇద్దరితో టార్చరు. కొంచెం చిన్నగున్నా కొంచెం పెద్దగున్నా ఇద్దరు. అది పెద్దగుంది, ఇది చిన్నగుంది, వామ్మో అస్సలు అంటే అస్సలు ఒప్పుకోరు. ఇద్దరికి సేమ్ ఉండాలి. ఆమ్లెట్లు అయితే వేసిన తర్వాత ఇద్దరికి చెరొకటి ఇస్తే హ్యాపీగా తింటూ ఉన్నారు. టీవీ వేసాను, టీవీ చూస్తూ తింటున్నారు. టీవీ కూడా మా పిల్లలు పాపం ఎక్కువ చూడరండి. చిన్నోడు మళ్ళీ టీవీ కావాలంటాడు, కానీ వాడికి కూడా కొద్దిసేపే పెట్టి బంద్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా నేను వాళ్ళకు తిన్న తర్వాత నేనైతే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నానండి. ఇవాళ గురువారం మా దగ్గర మార్కెట్ అవుతుంది. ఈ వీడియో అయితే గురువారం రోజు తీసిందనమాట. మార్కెట్కి వెళ్ళేసి నేనైతే కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను. కొన్ని కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అయితే తక్కువగానే తీసుకొని వచ్చేసాను. ఇంక ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసి మళ్ళీ కిట్టుకైతే హోంవర్క్ రాపియాలండి. చూడండి కూరగాయలు అయితే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి ఈ వారం అయితే. ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత కిట్టుకైతే హోంవర్క్ రాపిచ్చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3
4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కిట్టు హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే వాళ్ళకి అన్నం తినిపిస్తున్నానండి. డైలీ అయితే ముగ్గురం కూర్చొని తింటాము. ఎప్పుడన్నా ఒకసారి మమ్మీ తినిపియు అని చెప్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది కావద్దు అని చెప్పేసి వాళ్ళకే పెడతాను. వాళ్ళే తింటారు నీట్గా. అసలు ఎక్కడ చల్లని కూడా చల్లరు. అక్కడక్కడ కొన్ని మెతుకులు మాత్రమే పడేస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు కదండి, తింటూ ఉంటే కొన్ని పడతాయి. అది కింద అలా పరుచుకొని తింటారు. ఒక్కొక్కసారి నార్మల్గానే కూర్చుంటారు. ఇంకా వాళ్ళకి తినిపించిన తర్వాత నేనైతే తింటాను. డైలీ అయితే 6:30 to 7:30 లోపు ఎర్లీగానే ఫుడ్ అయితే తింటాము. అన్న ఉన్న రోజు మాత్రం కొంచెం లేట్గా తింటాము. టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, అలా ఆడుతూ ఉంటాం కాబట్టి కొంచెం లేట్గా తింటాము. డైలీ వ్లాగ్స్ కావాలా, ఇంకా లేకపోతే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి క్లారిటీ వీడియో పెట్టండి అక్క అంటున్నారు, ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.